లోంచి వచ్చిన కథలకి ఆ గాఢత ఉంటుందండి. ఆ గాఢతని నేను నా సినిమాల్లో చూపిద్దామని నా తాపత్రయం అంతే. దివి గారు, సో క్యారెక్టర్ ఏమైనా డార్క్ సైడ్ ఉంటుందా? ట్రైలర్లో చూసినంత వరకు ఒక డార్క్ సైడ్ ఎక్స్ప్లోర్ అయినట్టున్నారు. అవునండి. చెప్పొద్దా? చెప్పాను కదా. ఏంటండి ఇలా అందరి ముందు బెదిరిస్తారు, ఎవరు లేనప్పుడు మామిడికాయలు ఇస్తారు. మా షూటింగ్ సమ్మర్లో జరిగింది. ఎవరిచ్చారు సార్ మామిడికి? మా సెట్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు రాజా రవీంద్ర గారి హాస్పిటాలిటీ చాలా బాగుండేది, అదే నేను చెప్పాను. ఓకే, అవునండి. అవునండి, డార్క్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ సినిమా నుంచి డార్క్ ఇలాంటి నెగిటివ్ రోల్స్ ఇంకా ఓపెన్ అవుతాయని నేను అనుకుంటున్నాను. అండ్ అందులో కర్ణకుమార్ గారు నాతో అంటే చాలా బాగా చేయించారు. నాకు నేనే సినిమా చూసినప్పుడు ఇది నేనేనా అంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నప్పుడు మేమేనా ఇది చేసింది అన్నంత లాగా అంత డిఫరెంట్గా ఉంది. సినిమా చేస్తున్నంతసేపు, షూటింగ్ జరుగుతున్నంతసేపు ఏమీ అనిపించలేదు. ఏంటండి దివి గారు, హాయ్. హాయ్. ఈ సంవత్సరం నేను 2 times షాక్ అయ్యాను. ఫస్ట్ మీ బికినీ పిక్స్ అట్ బీచ్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఊపేసింది, ఇండియా వైడ్ బాగా వైరల్ అయింది అది. అండ్ సెకండ్ వన్ అందుకే తీశారు. మీరు తీసిన చాలా వరకు ఎక్స్ప్లోర్ అయిపోయింది. సెకండ్ వన్, ఈ మూవీలో అంత హార్డ్ కోర్ సీన్స్ అంటే బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి, సో ఇప్పటి వరకు మీరు కెరీర్లో అంత బోల్డెస్ట్ సీన్స్ చేయలేదు. సో ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? కంటెంటా లేదంటే రెమ్యునరేషనా? రవిచంద్ ఈ సినిమా చేయడానికి ఫస్ట్ రీజన్ కాన్సెప్ట్. అండ్ ఆల్సో కర్ణకుమార్ గారితో నేను వర్క్ చేయడం అనేది నేను ఎప్పుడో ఆయన్ని ఆఫీస్కి వెళ్ళి కలిశాను. అండ్ ఆయనతో వర్క్ చేయాలి అనుకొని నేను ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాను. రెమ్యునరేషన్ వైజ్ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రవి గారు చాలా మంచి రెమ్యునరేషన్ ఇచ్చి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుండి. అండ్ సరేలే, ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే. అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు, అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నరేట్ చేస్తున్నా. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను, ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి. అండ్ దాంట్లో అదరగొట్టే సీన్స్, షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు, చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ, ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు